తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి. చూస్తాను ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్సీకి గురైతులు అని చెప్పి మహేశ్వర్ రెడ్డో అప్పుడప్పుడు అడప కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నది, ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీనియర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రాలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతాను. ఇలా అంతేకాదు, ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒకే ఇండస్ట్రీ తెచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర? నిరుద్యోగ సమస్య ఇంత ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి అదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అప్పుడే పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం. కానీ ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడదని అడుగుతాను ఓట్ల రూపం లోపల. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పి అడగండి. ఓట్లు ఉద్యోగాలు ఎన్నిచ్చి చెప్పిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిండు అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిండో అడగండి. అవన్నీ మాట్లాడరు. గాలి కబుర్లు, సొల్లు కబుర్లు. ఏమనంటే బాబు ఉద్యోగాలను రెచ్చగొట్టి
భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము భావి భారతదేశ అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం. రాముడు ఒక్కడి వాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రామ్ అనుకుంటే చనిపోయాడు. సబ్కా సమ్మతి ఏ భగవాన్ అనుకుంటూనే ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా బుణకర్ యోజన కింద వరకైతే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు. అది కాకుండా వాటినే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికతతో ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 120-130 రోజులైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి. నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి. హరీష్ రావు గారు 3016 మందికి 16 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వాళ్ళను మీరు ఓట్లాడుకొని మేము అడగం. వాళ్ళకి ఇయ్యని వాళ్ళను ఇచ్చిన వాళ్ళని మేము అడగం. 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకోండి, మేము అడగం. మీరు దళితులకు 3 ఎకరాలు సాగించుంటే మీరు ఓట్లాడుకోండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మేము అడగం. మీరు మా గురించి చెప్తా ఉన్నారు. 4 నెలలు కావాలి 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెడితే గుర్తుంచుకోండి. మేము ఇలా కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు. కనీసం జ్ఞానం ఉందా? 10 సంవత్సరాల మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో 3 కాలాలు, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది. ఇప్పుడు ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. అప్పుడు వర్షాలు పడకపోతే కరువు. అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే. ప్రకృతి అనేటువంటిది ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేతనైతే మాతో కలిసిరా, కేంద్రంలో కొట్లాడదాం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగా అయితే రైతులను ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్లాడి తెచ్చుకుందాం.